శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ధనుస్సు రాశి వారి గురించి ఇంతవరకు కూడా ఎవ్వరూ చెప్పనటువంటి 9 పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతోంది. వింటే గుండె జల్లుమంటుంది, గుండెలు జారిపోతాయి. గుండె గుప్పెట్లో పెట్టుకొని ఈ వీడియో చూడటానికి అయితే ప్రయత్నించండి. అయితే ఒంటరిగా మాత్రమే చూడండి. ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఓపికగా వినటం వలన అసలు మీ గురించి ఆశ్చర్యకరమైనటువంటి ఆ పచ్చి నిజాలేంటి అనేది మీకు చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా నాణానికి ఒక కోణం వైపే చూపిస్తూ ఉంటారు, ఒకవైపు మాత్రమే చెబుతూ ఉంటారు. కానీ ఇంకొక కోణం ఉంటుంది కదా, అది ఎవరు కూడా చూపించరు, చెప్పడానికి ఇష్టపడరు. కానీ ధనుస్సు రాశి వారి గురించి అలాంటి ఇంకొక సైడ్ కూడా ఉంది, అది వేరే రకంగా ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. కాబట్టి దానివల్ల మీ జీవితానికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ భవిష్యత్తుకు ఒక బంగారు బాటగా మారుతుంది. ఎందుకంటే నిజాలు అనేవి మీరు తెలుసుకోగలిగినప్పుడే కదా మీ జీవితానికి ఉపయోగపడే మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు. లేకపోతే కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుండొచ్చు, ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఎంత మొండి సమస్యను ఇచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూదిరి గారు. వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అయితే మీ ఎలాంటి సమస్యకైనా కేవలం 24 గంటల్లో శాశ్వత పరిష్కారాలు అందిస్తున్నారు. కేరళ నుంచి మీకు పరిష్కారాలు అన్నవి డైరెక్ట్ గా అందిస్తారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. వీరి రాశికి అధిపతిగా గురుడు ఉన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వీరి రాశికి అధిపతి గురువు. కాబట్టి గురుడు అంటే గురుబలం యొక్క బలం అనేది వీరి రాశి పరంగా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా ఈ ధనస్సు రాశి వారిని మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాతకంలో గురుబలం ఉండాలి అని అంటే అది కూడా ఒక అదృష్టమే ఉండాలి. ఏ మనిషికైనా సరే, ఏ రాశికైనా సరే, ఒక ధనస్సు రాశికే కాదండి, ఏ మనిషి వారికైనా జీవితంలో గురుబలం ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో వారికి సమస్యల సంఖ్య అనేది చాలా తక్కువ ఉంటుంది. గురుబలం లేని వారికి ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. వీళ్ళ దగ్గర ముఖ్యంగా బంగారం ఉండదు, బంగారం కొనలేరు. ఒకవేళ కొన్నా కూడా పోగొట్టుకోవటమో, లేదు కుదువకు పెట్టటమో, లేదంటే తాకట్టు పెట్టేయటమో, పోగొట్టుకోవటమో ఎలా జరుగుతూ ఉంటుంది. బంగారం వీళ్ళ దగ్గర నిలబడదు. అక్కడ అర్థం చేసుకోవాలి. వస్తువులన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు, విలువైన వస్తువులు. గురుబలం ఎప్పుడు ఉండదో అప్పుడే ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి. అనుకున్న డబ్బు రాదు, పనులు జరగవు, ఎక్కడికక్కడ అన్ని బ్రేక్ పడిపోతూ ఉంటుంది. కాబట్టి ధనస్సు రాశి వారు గురుబలం అనేది ఉండటం వల్ల వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. కాబట్టి వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరు ఎదురు చూశారు. చిన్న వయసు నుంచి కూడా ప్రతి కష్టమో కూడా వీరు పడ్డారు. పడి లేచినటువంటి వ్యక్తులు ఈ ధనస్సు రాశి వారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం ఉండదు. కాబట్టి మీరు పడ్డ బాధలకి, మీరు ఏడ్చినటువంటి ఏడుపులకి, మీరు అనుభవించినటువంటి మనోవేదనకు, అంటే చిన్న వయసు నుంచి కూడా ఆడి పాడాల్సినటువంటి సమయాల్లో కూడా మానసికంగా మీ మనసు అన్నది చాలా మనసుకు తగ్గ బాధలు వీరు అనుభవించారు. ఎందుకంటే కుటుంబంలో పరిస్థితులు కొంతమందికి సరిగ్గా లేక కావచ్చు, తల్లిదండ్రుల ప్రేమ కూడా సరిగ్గా అందక కావచ్చు. ఇలా చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి మనసుల మధ్య వీరు నలిగి పెరిగినటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఎంత జరిగినా కూడా వాటి రోజున ఈ మాత్రమైనా నిలబడ్డారు అనంటే వీరి జాతక పరంగా ఆ గురుబలం అనేది ఉండటం వల్లనే. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా వీరిని ఏమీ చేయలేకపోయాయి అని చెప్పుకోవచ్చు. ఇది మొట్టమొదటి పాయింట్. అలాగే ధనుసు రాశి వారిలో రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ధనుసు రాశి వారు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మంచి రూపం కలిగి ఉంటారు. వీరిని చూసినప్పుడు ఎవరైనా సరే ఎదుటివారు ఆకర్షితులవ్వాల్సిందే.
ఇంత చక్కగా ఉన్నారేంటి అని చెప్పేసి ఎదుటివారు తప్పకుండా అనుకోవాల్సిందే. అంటే కనురెప్పు కూడా తిప్పుకోలేని అందం వీరిది. ఆడవారు కూడా చాలా చక్కగా ఉంటారు. పెద్ద పెద్ద నేత్రాలతోటి, విశాలమైన నుదురుతోటి చాలా చక్కగా ఉంటారు. పొడవైన జుత్తు, ఒత్తుగా ఉండి చూడటానికి చక్కగా బాగుంటారు. అలాగే పురుషులు కూడా ఈ ధనుసు రాశి వారు చాలా చక్కగా ఉంటారు. మంచి హెయిర్ తోటి, మంచి స్టైల్ తోటి, మంచి హైట్ తో, మంచి పర్సనాలిటీతో చూడటానికి చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవాలి. వీరి రూపం ఎంత చక్కగా ఉంటుందో అలాగే వీరి గుణం కూడా అంతే చక్కగా ఉంటుందని చెప్పాలి. ఎదుటివారికి చాలా గౌరవ మర్యాదలు ఇస్తుంటారు. ఎదుటివారిని ఎక్కడా కూడా నొప్పించరు. అంటే ఏదైనా ఒక మాట కానివ్వండి, వారి ప్రవర్తన కానివ్వండి, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాలైనటువంటి మనుషుల మధ్య, పరిస్థితుల మధ్య నలిగి పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి అలాంటివన్నీ వీరు గమనించుకున్నారు. అవన్నీ వీరికి బాగా అర్థమవుతాయి కూడా. లోతు ఆలోచన కలిగి ఉంటారు. లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా ఈ ధనుస్సు రాశి వారిని మనం చెప్పుకోవచ్చు. ఇది రెండో పాయింట్ ఇక్కడైతే. ఇక మూడో పాయింట్ ఏంటంటే, ఇది అసలైన పాయింట్ అనాలి. ఇప్పుడు ఈ ధనుస్సు రాశి వారిని గనుక మనం చూసినట్లయితే బాణం సింబల్ అనేది చూపిస్తూ ఉంటుంది. అలాగే ధనుస్సు రాశి వారు కూడా జీవితంలో ఒక మంచి టార్గెట్ ని కలిగి ఉంటారు. అలాగే బాగా శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులు, భక్తి కలిగినటువంటి వ్యక్తులు. మీరు జీవితంలో గనక ఒక ఆలోచన చేసి ఏదైనా ఒక పని కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, మేము ఇది చెయ్యాలి అని ఫిక్స్ అయితే ఇంకా వాళ్ళు అయ్యారు అనుకోండి, అది సాధించే వరకు నిద్రపోరు. వీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాల్సిందే. వీరి టార్గెట్, వీరి గురి ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా తప్పదు. అలా గురి పెడుతుంటారు. ఎక్కడన్నా ఒక్కసారి పొరపాటున వీరి ఆలోచన గనక తప్పింది అంటే మాత్రం అంతకు రెట్టింపు కష్టం అనేది వారు అనుకున్నది సాధించేటటువంటి వ్యక్తులు ఈ ధనుస్సు రాశి వారు. అలాగే వీరి జీవితంలో ఏంటంటే ఒక మంచి ఆశయాలతో కలిగి ఉంటారని చెప్పాలి. ఏదైనా ఒక టార్గెట్ ని సాధించాలి, మన జీవితంలో ఒక ఉన్నత శిఖరాలకి ఎదగాలి, ఎక్కడా కూడా ఒకరి కింద తల దించుకుని బ్రతకూడదు గాని తల ఎత్తుకునే బ్రతకాలి అని చెప్పే ఒక మంచి ఆశయాలు కలిగి ఉంటారు. ఒక్క మాటల్లో చెప్పాలంటే వీరికి ఒక మంచి పట్టుదల అనేది, మొండితనం అనేది వీరి సొంతమని చెప్పుకోవాలి. ఏదైనా వీరికి ఆలోచన అనేది రాకుండానే ఉండాలి. ఒకవేళ ఆలోచన వచ్చిందంటే మాత్రం ఆ భగవంతుడే స్వయంగా దిగొచ్చి చెప్పినా కూడా వీరి మాట కాదనరు. వీరు అనుకున్నదే వీరు చేస్తారు. ఇక దేవుడు చెప్తేనే వినరు అని అంటే మనుషులు చెప్తే వింటారా? ఒకసారి ఆలోచించండి. అలా వీరి మనస్తత్వం అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది మూడో పాయింట్. నాలుగవ పాయింట్ ఏంటంటే, ఈ ధనుస్సు రాశి వారి ప్రేమ విషయానికి వస్తే వీరి ప్రేమ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తుల్ని వీరు ఎంతలా నమ్ముతారంటే బాగా గట్టిగా నమ్ముతారు. వీరు మితిమీరినటువంటి ప్రేమ చూపిస్తారు. మితిమీరినటువంటి చనువునిస్తారు. ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే వీరు ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మన వాళ్ళే, మన మనుషులే కదా అని మన మనుషుల దగ్గర కూడా మనం ఎన్ని రకాల కండిషన్స్ తో ఉండాలా అని చెప్పి ఏంటంటే కొంచెం అతిగా చనువు అనేది చూపిస్తూ ఉంటారు. దానివల్ల వీరు కొన్ని రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అనేవి గట్టిగా కనిపిస్తుంటాయి. ఎవరి దాకా ఎందుకు, వీరి కుటుంబ సభ్యుల్ని మనం చూసుకున్నట్లయితే వీరి భార్య అవ్వచ్చు, లేదా భర్త అవ్వచ్చు, లేదా వీరి సంతానం, వీరి బిడ్డలు అవ్వచ్చు. ఇలా ఒక్కొక్కసారి వీరి కుటుంబం కోసం ఎంతైతే కష్టపడుతూ ఉంటారో అయినా వీరి కష్టాన్ని గుర్తించరు. వీరు ఒక మాట అన్నా కూడా ఊరుకోరు. వీరు ఒక మాట అంటే అవతల వారి దగ్గర నుంచి 4 మాటలు ఎదురు సమాధానాలు రావటం. నువ్వేం చేసావు, నువ్వు ఎంత చేసావు, ఇలాంటి మాటలు ఏంటంటే ఈ ధనుస్సు రాశి వారు గత కొంతకాలం నుంచి కూడా ఎక్కువగానే పడుతున్నారని చెప్పాలి. అంటే వీరికి ఎక్కడా కూడా మర్యాద అనేది చాలా వరకు తగ్గింది. అంటే ఇది వరకు చాలా గౌరవంగా, మర్యాదగా ఉండేటటువంటి వ్యక్తుల్లో ఇవాళ రోజున సడన్ గా ఏంటంటే ఒక చులకన అభిప్రాయం అనేది వీరి మీద ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి దీనికి కారణం ఏంటంటే వీరు చూపించినటువంటి అతి ప్రేమ. ఏదేమైనా అతిగా చూపించటం తప్పే. ప్రేమ చూపించటం తప్పు కాదు, కానీ అతిగా చూపించినప్పుడు ఏమవుతుంది, అమృతంలా ఉన్న ప్రేమ కూడా విషంలా మారుతుందని గుర్తుంచుకోండి. అలాగే చక్కెర మనకు తీపి అనేది ఎక్కువైనా అది మనం తినలేం, తాగలేం. అంటే మనకి కాఫీలో కానీ టీలో కానీ ఎక్కువ వేసుకొని తాగలుగుతామా కదా? అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే ఆ కూరను మనం తినగలుగుతామా? అలాగే ప్రేమైనా, పగైనా ఇలాంటివన్నీ మనం గమనించుకుంటూ పోతే మీ ప్రేమ కూడా అతిగా ఉండటం వల్ల అదే మన వ్యక్తుల మధ్య మిమ్మల్ని తక్కువగా చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి ఆత్మాభిమానం అనేది చాలా ముఖ్యం. అలాగే బిడ్డల్ని ప్రేమించాలి.
నమ్మినటువంటి బంధాన్ని ప్రేమించాలి, గౌరవించాలి, కాదనటం లేదు. కానీ అది మితిమీరితే మాత్రం అది వారి ముందే మిమ్మల్ని చులకన చేసేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాటి వల్లే మీరు ఇబ్బంది పడాల్సిన అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు కొంచెం హద్దుల్లో ఉంచుకోగలిగితే మీకు చాలా మంచిది. మీ బాధ్యత ప్రకారం మీరు చేయాల్సింది వారికి చెయ్యండి. అంతేగాని మరి మితిమీరిపోయినటువంటి చనువుని ఇవ్వటం వల్ల మీరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇది కొంచెం సరిచేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఇక 5వ పాయింట్ వచ్చేటప్పటికి ధనుసు రాశి వారి యొక్క సంపాదన విషయాన్ని మనం ఆలోచించినట్లయితే గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పాలి. కాకపోతే కొంచెం డబ్బు విషయంలో మనం గమనించినట్లయితే ఇప్పటికీ కూడా బాగా ఇబ్బందులు గట్టిగానే వస్తున్నాయండి. అంటే బండి కదులుతుందన్నట్లుగా ఉంది. కానీ ఎంతవరకు కదులుతుందా ఏంటా అన్న విషయం మాత్రం మీకు మాత్రమే తెలుసు. కానీ బయటికి చెప్పుకోరు. వీరి మనస్తత్వం అలాగే ఉంటుంది. అయితే బయట వారికి వీరి బాధను ఎక్కడా కూడా చెప్పుకోకుండా, ఒకవేళ చెప్పుకుంటే ఎక్కడ అలసైపోతామో, చులకనైపోతామో అని చెప్పి మనసులో ఉంచుకుని బాధపడిపోతూ ఉంటారు. కుటుంబ వ్యక్తులకు కూడా పెద్దగా చెప్పుకోవటానికి ఇష్టపడరు. కాబట్టి అలాంటి వాటి వల్ల వీరి యొక్క కష్టం కూడా ఎవరు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి మీరు మీకున్నటువంటి ప్రతి కష్టాన్ని, ఇబ్బందులు ఏవైనా మీకుంటే మీకున్నటువంటి కుటుంబంతో మీరు తప్పక పంచుకోండి. బయట వాళ్ళకి చెప్పకపోయినా పర్వాలేదు. ఎందుకంటే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాల్సిందే మీరు. అతి ప్రేమ చూపించటం, అతి చనువు ఇవ్వటం కాదు. మీ బాధలేంటి, మీ బాధ్యతలేంటి, మీ బరువు ఏం మోస్తున్నారు అది కూడా చెప్పండి. వాళ్ళు బాధపడతారు కదా అని ఏది చెప్పకుండా మీలో మీరు కుమిలిపోయి ప్రేమను చూపించి అతి చనువును చూపిస్తుంటే, సర్లే ఈ వ్యక్తి బాగానే ఉన్నాడు కదా, మాతో ఇంత చక్కగా ఉన్నాడు కదా అని మీ బాధ ఏంటో వాళ్ళకు కూడా అర్థం కాదు. అది ఒక కారణమైతే, మీ అతి ప్రేమ ఒక కారణమైతే చులకనైపోతారు. ఏముందులే అని కొట్టి పడేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కటి చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిదీ కూడా కుటుంబంతో మీకు అనుబంధాలు అనేవి ఏర్పడి ఉంటాయి. కాబట్టి ప్రతి విషయం కూడా మీరు మీ కుటుంబంతో మీ కష్టాన్ని పంచుకోవటం వల్ల వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సహాయం పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు అనేవి వస్తూనే ఉంటాయి. కొన్నాళ్ళు అవి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కానీ మీరైతే మాత్రం వాటన్నింటినీ నిలదొక్కుంటారు. ఒక మంచి స్థాయిలో నిలబడతారు. ఇక 6వ పాయింట్ ఏంటంటే, మీరు చేసేటటువంటి వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఏవైనా సరే చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందుల్లో నలిగినప్పటికీ కూడా మీరు ఒక స్థాయిలో నిలబడగలుగుతారు. ఆర్థికంగా మీరు పుంజుకోగలుగుతారు. అప్పుల సమస్య లేదన్నా ఉన్నా కూడా వాటి నుంచి కూడా బయటపడగలుగుతారు. కొన్ని ఇబ్బందులు భయంకరంగానే అనిపిస్తూ ఉంటాయి. కానీ మీరు దైవాన్ని నమ్ముకొని, ముఖ్యంగా శివారాధన చేసుకుంటూ మీరు ఆ శివుని నమ్ముకొని వెళ్ళినట్లయితే మీకు అంతా బాగా కలిసి వచ్చే ఆ పరిస్థితులన్నీ కూడా మీ అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. మీరు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళటం, ఇంట్లో కూడా శివారాధన చేసుకోవటం ఇలాంటివి చేయటం వల్ల మీ మీద ఉన్నటువంటి నరదృష్టి, చెడు, నకారాత్మక శక్తులు లాంటివి ఉంటాయి. అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు కల్లుప్పు, ఎండు మిరపకాయలతో మీకున్న దిష్టిని అప్పుడప్పుడు తీసివేసుకుంటూ ఉండండి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎర్రనీటితో కూడా మీరు దృష్టి తీసివేసుకోండి. ఎలాంటి పరిహారాలు చేయటం వల్ల మీకున్న సమస్యల నుంచి పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఆదివారం అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయల పూజ చేయించి అవి కూడా మీ ఇంటి గేటుకి కట్టండి. అలాగే నరదృష్టి ప్రభావం, ఇరుగు పొరుగు వాళ్ళ చెడు దృష్టి ఇవన్నీ కూడా మీకు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే ప్రేమికులకు బాగుంది. నచ్చిన వారితో కాసేపు ఫోన్లో మాట్లాడి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. వీరు చాలా ముక్కుసూటి కలిగినటువంటి వ్యక్తులు, అలాగే మంచివారుగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. మీ గురించినటువంటి 9 పచ్చి నిజాలైతే ఇవే అండి. కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్టుగా మీరు మార్పులు చేర్పులు చేసుకుంటే మీ భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. లేకపోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. అయితే కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది తప్పనిసరి. అర్థమైంది కదా? ధనుసు రాశి వారి గురించి 9 పచ్చి నిజాలు ఎలా ఉన్నాయో, 9 పాయింట్లు మీకు దగ్గరగా ఏ పాయింట్ మీకు దగ్గరగా ఉంది అని తప్పకుండా ఇక్కడ నాకు కామెంట్లో తెలియజేయండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము,
జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.